వెల్కమ్ టు న్యూస్ 360. సో ప్రతి వీకెండ్ లానే ఈ వీకెండ్ కూడా మేమైతే మూవీ రివ్యూస్ తీసుకొని మీ ముందుకైతే వచ్చేసాం. సో ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్, ఒకటి రామ్ పోతినేని నటించిన డబుల్ స్మార్ట్ శంకర్, ఇంకొకటి మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్. సో ప్రస్తుతం టాలీవుడ్లో పోటీ మీద హీరోలు అయితే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. బట్ కంటెంట్ బాగుంటేనే మేము మూవీస్ని యాక్సెప్ట్ చేస్తామంటూ ఫ్యాన్స్ కూడా వాళ్ళ జడ్జ్మెంట్ అయితే ఇచ్చేశారు. చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా కంటెంట్ బాగుంటేనే మేము కన్సిడర్ చేస్తామని అంటున్నారు. సో మూవీ డైరెక్షన్ స్కిల్స్ కానీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఎలా ఉన్నా కథ బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంతా అభిప్రాయపడుతున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ రామ్ పోతినేని ఉన్న సిచ్యువేషన్లో డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ హిట్ అవ్వడం అనేది తనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రామ్ ఇప్పటి వరకు చాలా మూవీస్ని మంచి హిట్ అయితే అందుకున్నాడు. లవర్ బాయ్గా మంచి పేరైతే తెచ్చుకున్నాడు. స్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రామ్ పోతినేని. కానీ ఆ తర్వాత వచ్చిన స్కంద వారియర్ కాస్త నిరాశపరిచాయి. ఫ్యాన్స్ కూడా ఆ సినిమాతో అంత హ్యాపీగా అయితే లేరు. సో ఈ డిసప్పాయింట్మెంట్ నుండి రామ్ పోతినేని ఫ్యాన్స్ బయటకు రావాలంటే డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి. సో రామ్ పోతినేనికి ఈ హిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండ్ ప్రొడ్యూసర్ చార్మికౌర్, వీరిద్దరికి కూడా డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ హిట్ అవ్వడం అనేది, ఎందుకంటే లైగర్ మూవీ డిజాస్టర్గా నిలిచింది. దాని నుండి ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ అయితే కోలుకోలేదని చెప్పాలి. ఇప్పటికీ లైగర్ మూవీకి సంబంధించిన సమస్యలు ఆయనని వెంటాడుతూనే ఉన్నాయి. సో డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ హిట్ అవ్వడం అనేది పూరి జగన్నాథ్కి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఇక ప్రొడ్యూసర్ చార్మికౌర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో రవితేజ సిచ్యువేషన్ చూసుకుంటే ఆయనకి కూడా మిస్టర్ బచ్చన్ హిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రవితేజ మూవీస్ ఇయర్లీ 2 to 3 రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫ్లాప్స్ అవుతాయి, కొన్ని హిట్ అవుతూ ఉంటాయి. సో గత కొన్ని మూవీస్గా చూసుకుంటే రవితేజ సినిమాస్ అయితే అంతగా హిట్ అవ్వలేదు. రవితేజ మూవీస్ అండ్ ఆయన ఎంచుకునే కంటెంట్తో ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్తో అయితే ఉన్నారు. సో రవితేజకి కూడా మిస్టర్ బచ్చన్ మూవీ హిట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. అలాగే దానికన్నా ముందు ఈ మిస్టర్ బచ్చన్ మూవీ అయితే చేశారు. సో మిస్టర్ బచ్చన్ మూవీ హిట్ అవ్వడం అనేది డైరెక్టర్ హరీష్ శంకర్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూవీ హిట్ అవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా చాలా కోపంగా ఉంటారు డైరెక్టర్ హరీష్ శంకర్ మీద. ఎగ్జాక్ట్గా ఇదే సిచ్యువేషన్ డైరెక్టర్ శంకర్కి కూడా భారతీయుడు 2 రిలీజ్ అయినప్పుడు వచ్చింది. భారతీయుడు 2 మూవీ కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకోగానే ఫ్యాన్స్ అంతా గేమ్ చేంజర్ వైపు మళ్ళారు. భారతీయుడు 2 ఇలా ఉందంటే గేమ్ చేంజర్ ఇంకెలా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ అంతా బాగా భయపడిపోయారు. సో ఎగ్జాక్ట్లీ ఇదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. సో మిస్టర్ బచ్చన్ సినిమా అయితే కాస్త నెగిటివ్ టాక్ని తెచ్చుకుంది. సో దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కాస్త కంగారులోనే పడ్డారు. పవన్ కళ్యాణ్ నటించబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా దీని మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని ఫ్యాన్స్ అంతా కాస్త కంగారు అయితే పడుతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 మూవీస్ ఈ వీకెండ్లో వచ్చేసాయి, థియేటర్స్లోకి అయితే వచ్చేసాయి. సో ఫ్యాన్స్ మాత్రం న్యూట్రల్గా ఉండేవాళ్ళు న్యూట్రల్గా ఉంటున్నారు. తమ స్టార్ హీరో సినిమాలు కాబట్టి కొంతమంది పాజిటివ్ టాక్గానే చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్ టాక్ కూడా చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ శంకర్ ఈ 2 సినిమాస్ కాస్త నెగిటివ్ టాక్ని తెచ్చుకున్నాయి. సో డబుల్ స్మార్ట్ శంకర్ మూవీతో పోలిస్తే మిస్టర్ బచ్చన్ సినిమాకి కాస్త నెగిటివ్ టాక్ ఇంకెక్కువ వచ్చిందని చెప్పాలి. కంటెంట్ పరంగా హరీష్ శంకర్ యాజ్ యూజువల్ సేమ్ లైనప్ని, అంటే ఎప్పుడు కామన్గా ఉండే లైనప్ని తీసుకున్నారని ఫ్యాన్స్ అంతా కాస్త నిరాశ అయితే చెందుతున్నారు. ఇక డబుల్ స్మార్ట్ విషయానికి వస్తే డైలాగ్స్ కాస్త బాలేవని అంటున్నారు. ఈ 2 మూవీస్కి కూడా చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ అయితే అందించారు డబుల్ స్మార్ట్ మూవీకి. ఇక ఈ 2 సినిమాల మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ మిస్టర్ బచ్చన్ సినిమాలకైతే డైరెక్షన్ ఇచ్చారు. మణి శర్మ ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ ఇద్దరు చాలా పెద్ద పేరున్న మ్యూజిక్ డైరెక్టర్స్. వీళ్ళిద్దరి ఆల్బమ్స్, హిట్ అయిన ఆల్బమ్స్ చాలా ఉన్నాయి. సో మ్యూజిక్ పరంగా కూడా మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్యాన్స్ని ఆ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక మిస్టర్ బచ్చన్తో పోలిస్తే డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా మ్యూజిక్ కాస్త ఓకే అనే చెప్పొచ్చు. ఇక హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే భవ్యశ్రీ, తెలుగు ఇండస్ట్రీకి అమ్మాయి కొత్తగా పరిచయం అయింది మిస్టర్ బచ్చన్ సినిమాతో. సో మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ పక్కన నటించినందుకు గాను కాస్త ఏజ్ గ్యాప్ ఉంది, అది ఇదంటూ కాస్త ట్రోల్స్ కూడా వచ్చేసాయి. సో అవన్నీ పక్కన పడేసి డైరెక్టర్ హరీష్ శంకర్ అయితే భవ్యశ్రీనే హీరోయిన్గా తీసుకున్నారు. ఇక డబుల్ స్మార్ట్ శంకర్ మూవీలో భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆ మాత్రం కలెక్షన్స్ని, అంటే హై రేంజ్ కలెక్షన్స్ని అయితే తెచ్చుకోలేవని ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. సో చూసారు కదా, ఇది ఈ వీకెండ్ మూవీ రివ్యూస్. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూనే ఉండండి న్యూస్ 360.